మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా ఒక్క పార్టీ కూడా వదలకుండా బాధేశాడే. అమ్మా మొత్తం బెడ్ మీద కూడా ఆనించలేకపోతున్నాను. విశాలాక్షి తొందరగా డాక్టర్కి ఫోన్ చేయి. మంచి మంచి పెయిన్ కిల్లర్స్ తీసుకురమ్మని చెప్పు. అమ్మా భరించలేకపోతున్నాను. అబ్బా మొత్తానికి చిన్నయ్య గారు ఈమె గారికి పగలగొట్టేశారు. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. భరించలేకపోతున్నాను. అమ్మా అమ్మా అయ్యో అయ్యో అయ్యయ్యో సారు, అయ్యయ్యో సార్, మీరేంటి సార్ ఇలా పగలగొట్టించుకొని బోర్ల పడ్డ బిడ్డలా పడుకోవడం ఏంటి సార్? రే సత్తి, నువ్వు జాలి పడుతున్నావా వెటకారం ఆడుతున్నావురా? వెటకారమా? అయ్యయ్యో ఎంత మాట అమ్మగారు, నేను వెటకారం ఆడ్డమా? అమ్మా జాలు చూపించడం కంటే వెటకారం ఆడటం మంచిది విశాలాక్షి. ఈ లో క్లాస్ మీద జాలు చూపిస్తే నా లెవెల్ డౌన్ అయిపోతుంది. అమ్మా చింతకాయ పచ్చడైనా గోరోజునం తగ్గలేదు. చెన్నయ్య గారికి చెప్పి ఇంకో పచ్చడి చేయించాలి. అప్పుడు కనీసం ఇలా కూడా పడుకోకుండా నిలబడే నిద్రపోవాల్సి వస్తుంది. భరించలేకపోతున్నాను. అమ్మా అమ్మా అసలు ఏం జరిగింది? వీళ్ళకంత ధైర్యం ఎలా వచ్చింది? ఏం చేస్తే వచ్చింది? జానకి దేవుడి గుళ్ళు చుట్టూ తిరగడం వల్లొచ్చిందా? వేరే ఎవరైనా జానకి వెనకాల నిలబడితే వచ్చిందా? దేవుడి గుళ్ళు తిరిగితే ధైర్యం వస్తే అది కొంచెం సేపే ఉంటుంది మమ్మీ. గుళ్ళొంచి ఇంట్లోకి రాగానే భయం మొదలైపోతుంది. ఎందుకంటే ధైర్యం ఇచ్చే దేవుడు కంటికి కనిపించడు. భయపెట్టే మనం కళ్ళ ముందే ఉంటాం. మరి వేరే ఎవరో జానకి వెనక నిలబడితే తన ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అబ్బా తనే ధైర్యంగా మారి తన భర్త వెనక నిలబడదు విశాలాక్షి. మరి ఎలా జరిగింది ఇది? నిన్ను చూస్తే యముణ్ణి చూసినట్టు వణికిపోయే మనుషులు ఇంతలోనే నీ వెన్నులో వణుకు పుట్టించేలా ఎలా తయారయ్యారు? వాళ్ళు ఎలా తయారైనా పర్వాలేదు, వాళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు. ముందు వెంటనే చూడాల్సింది నా సంగతి. నాకు ట్రీట్మెంట్ ఇప్పించకపోతే నా ఒళ్ళు కూలిపోతుంది. ఏ నోర్మై, సిగ్గు లేకుండా వాడితో తన్నులు తిని వాడి కాళ్ళ మీద పడి వాణ్ణి బావగారని పిలిచిందే కాక ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించమని అడుగుతున్నావా? చిచి, నువ్వసలు మగాడివేనా? వాడు కొరడాతో కొడుతుంటే తోలు ఊడిపోయింది నాకు. నీకే నీ ఒంటి మీద ఒక్క దెబ్బైనా పడలేదు కదా, కాబట్టి నువ్వెన్నైనా మాట్లాడతావు. ఒక్క కొరడా దెబ్బ తింటే తెలుస్తుంది. అవును మమ్మీ, ఆ కొరడా దెబ్బలు అమ్మో చాలా హారబుల్ గా ఉంటాయి. ఆ దెబ్బలు ఎలా ఉంటాయో నీకెలా తెలుసే? నువ్వు తిన్నావా? చచ్చా, నేనెందుకు తింటాను? ఆ రోజు జానకత్తయ్యని కొట్టినప్పుడు నాకు ఆ కొరడ కొన్ని తగిలింది కదా, ఆ మంట గుర్తొచ్చి చెప్తున్నా. ఆ ఎడ్జ్ తగిలితేనే అలా ఉంటే ఇంకా ఫుల్ బాడీ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తగిలితే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకో మమ్మీ. మీ మమ్మీ ఏం ఆలోచిస్తుంది? నన్ను భయపడి బావగారని నేను పిలిచావని దెప్పుతుంది. కానీ మీ అమ్మ ఏం చేసింది? వాడు కొరడాతో ఒక్క దెబ్బ కూడా కొట్టకుండానే అన్నయ్య అని పిలిచింది. అది నన్ను కొడతాడన్న భయంతో కాదు, నిన్ను కొట్టి చంపేస్తాడేమో అన్న బాధతో తప్పక పిలిచాను. ఎస్ డాడ్, అది మమ్మీకి నీ మీదున్న లవ్. అమ్మగారు, మీలో మీరు ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. ముందు అయ్యగారి కోసం డాక్టర్ని పిలిపించండి. అసలే పాపం బతికున్న కోడిని డైరెక్ట్ ఈకలు పీకేసి నిప్పుల మీద పడేసినట్టు ఎంత ఎర్రగా కమిలిపోయిందో ఒళ్ళంతా. పాపం
ఆ చిన్నయ్య గారు ఇన్నేళ్లుగా మీరు ఆయన కొట్టిందంతా కలిపి ఈ రోజు వడ్డీతో సహా కొట్టేసినట్టున్నారు. ఏయ్, అంటే ఏంట్రా? ఆ, వాడు అసలు మళ్ళీ తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నావా? అమ్మా అయ్యయ్యో, ఆ అసలు చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది కదండి. అదంతా ఒక్క రోజులో తిరిగి ఇవ్వడం మొదలు పెడితే 10వ వంతు పూర్తయ్యే లోపు ప్రాణం పోతుంది. రే సత్తి నోర్మోయ్. ఏం నోరు ముయ్యడమో ఏమో. మీరిక్కడ నన్ను నోరు ముయ్యి అంటున్నారు గాని అక్కడ చిన్నయ్య గారు, అరే సతీ, ఇక నుంచి నువ్వు నేను చెప్పిందే చెయ్యాలి అంటున్నా మీరెవ్వరూ ఏం మాట్లాడడం లేదు. కాబట్టి ఇక నేను ఆయన ఏది చెప్తే అదే చెయ్యాలనుకుంటా. రే సత్తి, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే చంపేస్తాను. ముందు వెన్న తీసుకొచ్చి మహేంద్రకి రాయ్. అలాగేనమ్మా. వెళ్ళు. అమ్మా మమ్మీ, తట్టుకోలేకపోతున్నా. నువ్వు సత్తిని ఈజీగా భయపెట్టేసి పని చేయించుకోగలుగుతున్నావు కానీ అబ్బా నాకెందుకో సత్తి చెప్పేది నిజమవుతుందేమో అని భయంగా ఉంది మమ్మీ. ఏం నిజమవుతుంది? మనమందరం మావయ్య మాట వినాల్సి వస్తుందని, ఆ గంజి తాగాల్సి వస్తుందని, ఆ, లేదంటే హంటర్తో దెబ్బలు తినాల్సి వస్తుందేమోనని. కాదంటే ఇంట్లోంచి వెళ్ళిపోమంటే బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని. అంతేనమ్మా, బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళవుతాయని ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది. కాలం ఇంతకాలం మీకు అవకాశం ఇచ్చింది. మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా వాళ్ళ మీద పడి రెచ్చిపోయారు. ఇప్పుడు కాలం వాళ్ళ పక్కన నిలబడింది. వాళ్ళిప్పుడు మీరు చేసిన ప్రతి పనికి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు. సినిమాలో ఫస్ట్ హాఫ్లో విలన్ రెచ్చిపోతే సెకండ్ హాఫ్లో హీరో రెచ్చిపోతాడు. చివరికి హీరోనే గెలుస్తాడు. రే సత్తి, అమ్మగారు, నేను మీ గురించి చెప్పట్లేదమ్మా. మామూలుగా అంటే చాలా మామూలుగా జరిగేదే చెప్తున్నాను. రే నోరు మూసుకొని చెప్పింది మాత్రమే చెయ్యి, లేదంటే తోలొలిచేస్తాను. రా. నేనేం చెయ్యలేను కాబట్టి నా మీద చూపిస్తారు ప్రతాపం, కానీ వాళ్ళనేం చెయ్యలేరు. అవ్వా! మంట భరించలేకపోతున్నాను రా. బేబీ, కంగారు పడకు బేబీ. నేను వాళ్ళంతా చూస్తాను. ఆ పిచ్చోడు చెప్పింది ఏదీ జరగనివ్వను. వాళ్ళు మనల్ని బయటికి పంపించడం కాదు, నేనే వాళ్ళని బయటికి పంపించే ప్లాన్ చేస్తాను. భరించలేకపోతున్నారా? భరించలేకపోతున్నారా? బాగా కొట్టారు. మళ్ళీ ఇంకోసారి ఎవరి మీద నా చెయ్యెత్తాలంటే సుస్సు పోసుకోవాలి. మీకు ఎలాగే జరగాలి. రాజేశ్వరి, చూస్తున్నావా? నీ కొడుకు ఏం చేస్తున్నాడో చూస్తున్నావా? వాడిలో వచ్చిన మార్పు చూస్తున్నావా? వాడు మహేంద్రని ఎలా కొట్టి అలా అజమాయిషీగా మాట్లాడుతుంటే నీ కోరిక, నా కల తీరినట్టుగా అనిపిస్తోంది. నువ్వు వాడి పేరు మీద ఈ ఆస్తంతా రాసిచ్చిన సంతోషం ఇన్నేళ్ల తర్వాత నాకు కలుగుతోంది రాజేశ్వరి. ఇదంతా దుర్గ వల్లే జరిగింది. ఎప్పటికీ మారదనుకున్న నా కొడుకు జీవితాన్ని దుర్గ వచ్చి మార్చేసింది రాజేశ్వరి. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది రాజేశ్వరి. నా కొడుకు ఒక మగాడిలా ప్రవర్తిస్తున్నాడు రాజేశ్వరి. మావయ్య, ఒకసారి
విషయం దుర్గకు తెలిస్తే ఏముంటుందో నాకు తెలియడం లేదు. ఎందుకత్తయ్య అంత కంగారు పడుతున్నావు? ఎందుకంటావేంటమ్మా? మహేంద్ర ఆఫీసు మా ఆఫీస్ అవ్వడం, అందులో ఆ మహేంద్ర ఉండడం, మళ్ళీ వాళ్ళతో సువర్ణ కలవడం, ఇదంతా దుర్గకి తెలియకపోతే ఎలాగా? పైగా మురారి సువర్ణ మీద కోపం తీర్చుకోవడానికి ఆఫీస్కి వెళ్తున్నాడు. అందుకే దుర్గకి చెప్పేంత వరకు నాకు నిద్ర పట్టదు. అవంతి, నువ్వు ఫోన్ చేసి చెప్పమంటే ఇంకా చెప్పడం లేదు. చెప్తానులే అత్తయ్య. చెప్తానండం కాదు, ఇప్పుడు చెప్పాలి. ఆ. ముందు ఫోన్ చెయ్యి. ఓకే అత్తయ్య, చేస్తాను. ఏంటమ్మా? ఇప్పుడే జానకికి ఫోన్ చేసి విషయం చెప్దాం. మీ ఫోన్ ఇవ్వండి. ఆ. ఇదిగోమ్మా. అయ్యో, ఇదిగో జానకి వాళ్లే ఫోన్ చేస్తున్నారు. హలో అవంతి. హలో అత్తయ్య, ఎలా ఉన్నావు? నేనెలా ఉంటాను అవంతి? నువ్వెలా ఉన్నావు? నీ కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉందా? జానకి ఎలా ఉందని ఆలోచిస్తూ ఉన్నాను. నేను బావున్నాను, బుజ్జిది బావుంది. కానీ అత్తయ్యే టెన్షన్ పడుతుంది. టెన్షన్ పడుతోందా? ఎందుకు? ఏది జానకి ఫోన్ ఇవ్వు. అత్తయ్య స్పీకర్లోనే ఉంది, మాట్లాడండి. హలో దుర్గా. జానకి, ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను నిన్ను సంతోషపెట్టే వార్త చెప్పాలనుకుని నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను నిన్ను టెన్షన్ పెట్టే వార్త చెప్పాలని ఫోన్ చేయమన్నాను. నాకు టెన్షనా? ఏమైంది జానకి? మురారి జాబ్ లో జాయిన్ అయింది మా ఆఫీస్ లో, మహేంద్ర దగ్గరే. అవును తెలుసు. ఇప్పుడేమైంది? అయ్యో, ఆఫీస్ లో మురారిని సువర్ణ కలిసింది. సువర్ణ? తనక్కడికి ఎందుకెళ్ళింది? సువర్ణ విశాలాక్షికి స్నేహితురాలంట. వాళ్ళిద్దరూ కలిసి కొత్త బిజినెస్ ఏదో పెడుతున్నారంట. ఆ పనిలో సువర్ణతో కలిసి పనిచేయడానికి మురారిని పెట్టిందంట విశాలాక్షి. ఇది ఆలోచించాల్సిన విషయమే జానకి. అంతేకాదు దుర్గా, మురారికి సువర్ణ దగ్గర పనిచేయటం ఇష్టం లేదంట. అందుకే ఇక మీదట మురారి సువర్ణ నాశనం చేయడానికే వెళ్తాను అని చెప్పాడు. అయ్యో, నేనేమో మురారిని మామూలుగా సువర్ణ ఎవరో నువ్వు సంబంధం లేని మనిషిలాగే ఉండు, పని చేసుకోమని చెప్పేశాను. కానీ మురారి మాత్రం వినడం లేదు. నాకేమో భయంగా ఉంది. నేను మురారిని అక్కడే పనిచేయమని చెప్పి తప్పు చేశాననేసి మనసు పీకుతోంది. నువ్వు మా ఇంట్లో సమస్యలు తీరుస్తుంటే నేను మీ ఇంట్లో సమస్యల్ని పెంచుతున్నాననే భయంగా ఉంది. జానకి, నువ్వు అనవసరంగా భయపడుకో. అయ్యో అది కాదు దుర్గా, సువర్ణ విషయం తెలిసి మురారి మానేస్తాను అన్నాడు. కానీ మానడానికి వీలు లేకుండా ఏవో కాగితాల మీద సంతకాలు కూడా పెట్టేశారట. అదే అగ్రిమెంట్ అత్తయ్య. అగ్రిమెంట్. దాని ప్రకారం వాళ్ళ దగ్గరే 6 ఏళ్లు పనిచేయాలంట, లేదంటే కేసు పెడతారంట. జానకి, అలాంటి అగ్రిమెంట్ ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ దగ్గర మురారి పని చేయాల్సిందే కదా. కానీ సువర్ణ విశాలాక్షికి తెలిస్తే మన విషయం, అమ్మో నాకెందుకో చాలా భయంగా ఉంది. నీకు భయం వేస్తుంది, కానీ నాకిప్పుడు ఇంకో ఆలోచన వస్తుంది. ఏంటి దుర్గా? మురారి ఫోనా? మురారి ఫోన్లో స్క్రీన్ సేవర్ పేపర్ మీద నా ఫోటోనే ఉంటుంది. అమ్మా అని రాసుంటుంది. అది గాని మహేంద్ర వాళ్ళు చూస్తే ఖచ్చితంగా మనిద్దరి గురించి తెలిసిపోతుంది. అయ్యో, అమ్మో, అది తెలిస్తే ఇంకేమైనా ఉందా? మురారిని స్క్రీన్ మీద నా ఫోటో తీసేయమంటే అస్సలు ఒప్పుకోడు. అంటే దుర్గా, చాలా తొందరలోనే మనం ఇద్దరం ఉన్నాం అనే విషయం ఆ మహేంద్ర వాళ్ళకి తెలిసిపోతుందన్నమాట. అయ్యో భగవంతుడా, అన్ని సవ్యంగా జరుగుతున్నాయనుకునే సమయంలో ఇలాంటి పరీక్ష పెట్టావేంటయ్యా? ఇప్పుడు మేమేం చేయాలి? అంతా నేనేదయ్యా. అయ్యో అత్తయ్య. జానకి, నువ్వెక్కువ టెన్షన్ పడకు. ధర్మయుద్ధం చేసే టైంలో ఇలాంటివన్నీ తప్పవు, ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు నువ్వు సంతోషపడే విషయం ఒకటి చెప్పనా? చెప్పు దుర్గా. ఇక్కడ నీ భర్త
చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు. చాలా గొప్పవాడైపోతున్నాడు. అవునా? ఏం చేశారు? ఏం చేశాడో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు. అమ్మా ఆ విషయం నేను చెప్తానమ్మా. నాకు ఒక్క నిమిషం మాయ గారికి ఇస్తున్నాను, మీరే చెప్పండి. అమ్మా జానకి, ఇక్కడ నీ భర్త మహేంద్రని కొరడాతో చితకొట్టేశాడమ్మా. మహేంద్ర భయంతో గజగజ వణికిపోయాడు. విశాలాక్షి, రుద్ర అందరూ కళ్యాణరాముణ్ణి గౌరవంగా పిలుస్తున్నారమ్మా. అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నావు? మంచి విషయమే కదా చెప్పారు. అమ్మా జానకి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఒక్క నిమిషం మాయ. జానకి, అత్తయ్య, జానకత్తయ్య ఏడుస్తుంది. జానకి ఏడవట్లేదవంతి. ఎన్నాళ్ళు లోపల దాచుకున్న ఉద్వేగం అంతా ఆనంద భాష్పాల రూపంలో బయటకొచ్చింది. రాజులా ఉండాల్సిన తన భర్త ఇన్నేళ్లు ఒకరి కింద నౌకర్లా పనిచేస్తూ ఇప్పుడు ఒక్కసారిగా సింహాసనం ఎక్కాడు అని తెలిసి ఆ ఆనందాన్ని గుండెల్లో దాచుకోలేక అలా కన్నీళ్ల రూపంలో బయట పెడుతోంది. అవునా? ఎంత గుడ్ న్యూస్ చెప్పారత్తయ్య. దుర్గా, నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చావో తెలుసా నువ్వు. ఆయన ఆయన ఈ ఇంటి యజమాని అయ్యారు. జానకి అందరినీ తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. తను చెప్పిందే ఈ ఇంట్లో జరగాలని కండిషన్ కూడా పెట్టాడు. మహేంద్ర వాళ్ళని గంజి తాగమన్నాడు. దుర్గా, నువ్వు నా ముందుండుంటే నేను నీ కాళ్ళని నా కన్నీళ్లతో కడిగేదాన్ని. వద్దు జానకి, నువ్వు అలా మాట్లాడద్దు. నేను చేసింది నీకోసమే చేశాను. చాలు దుర్గా, నువ్విచ్చిన సంతోషంతో నేను ప్రశాంతంగా ఉంటాను. సరే, సంతోషంగా ఉండు. నేను ఇక్కడ చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవంతి, మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే అత్తయ్య. సరే, ఉంటాను. బాయ్ బాయ్ దుర్గా, బాయ్. అత్తయ్యా, ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? చాలా. ఏడకు, ఊరుకో. మురారికి ఎలాంటి డౌట్ రాకూడదు. సువర్ణకి, మహేంద్ర వాళ్ళకి మేమిద్దరం ఉన్నామని తెలియకూడదు. అయ్యగారు, అమ్మగారు, భోజనాలు రెడీ అయ్యాయి. చెన్నై గారు రమ్మంటున్నారు అందరినీ. పదండి, వెళ్దాం. పదమ్మా. రండి రండి. సత్తే, అయ్యగారు, అన్ని వచ్చేసాయా? అన్ని వచ్చేసినట్టే. దీంతో అన్ని వచ్చేసినట్టే. నానా, నువ్వు అక్కడ కూర్చో. సౌందర్య, ఇదిగో నువ్వు అక్కడ కూర్చో. కూర్చోండమ్మా. జానకి, మనమిద్దరం ఇక్కడ కూర్చుందాం. దా కూర్చో. గోదావరి, నీళ్లు పోయి. మీరు కూర్చోండి. సత్తే, పెట్టు, అన్ని పెట్టు అందరికి. గోదావరి, నాన్న దగ్గర ఫోన్ తీసుకొని మా అందరిని ఫోటో తీ. ఫోటోలు ఎందుకండి? ఎందుకేంటి జానకి, మహేంద్ర వాళ్ళు మాటి మాటికి తిన్నప్పుడల్లా తీసుకునేవాళ్ళు కదా. మనం జీవితంలో మొదటిసారి ఇంత దజ్జగా కూర్చొని అందరం కలిసి ఫోన్ చేస్తున్నాం. మరి ఇదొక పండగ లాంటిది కదా అని జీవితాంతం గుర్తుండాలి అంటే ఫోటో తీయాలి. అమ్మ జానకి, నా కొడుకు అమాయకత్వంతో చెప్పిన పచ్చి నిజం చెప్పాడమ్మా. వాడు పుట్టి బుద్ధిరిగాక అమ్మలేదు. కాబట్టి అమ్మ చేతో గోరుముద్దలు కూడా తినలేదమ్మా. నాన్న ఉన్న వ్యాపారాల్లో బిజీగా ఉండేవాణ్ణా. కాబట్టి
నాన్నతో కూడా ఏనాడో కలిసి వాడు భోజనం చేసి ఎరగడమ్మా. పెళ్ళయ్యాక పెళ్ళాంతో కలిసి ఆ కింద కూర్చుని గంజి తాగాడు తప్ప ఒక్కరోజు కూడా తన వాళ్ళందరితో కలిసి కూర్చుని తృప్తిగా భోజనం చేసింది లేదు కదమ్మా. అందరూ ఉన్న ఏకాకి జీవితం అమ్మా నా కొడుకుది. ఏమండి ఏమండి ఇదేంటి మురారి గొంతులా ఉంది? ఎవరండి? నా పేరు మురారి. నేను మహేంద్ర గారిని కలవడానికి వచ్చాను. మురారి ఇక్కడికి వచ్చాడంటే, నన్ను ఇక్కడ చూశాడంటే వెంటనే అమ్మ అనేస్తాడు.